ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ బాదిన 6 సిక్సర్ల ఊచకోతకు గురువారంతో సరిగ్గా 17 ఏళ్లు. ఈ నేపథ్యంలో యువరాజ్ బ్యాట్ వేటుకు బలి అయిన ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ స్పందించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో వ్యాఖ్యాతగా ఉన్న సమయంలో యువీ మిగిల్చిన పీడకల గురించి మాట్లాడాడు. యువరాజ్ సింగ్ విధ్వంసానికి సంబంధించిన వీడియోని ఆ తర్వాత ఎన్నడూ చూడలేదని స్టూవర్ట్ బ్రాడ్ తెలిపాడు. అయితే ఆ ఓవర్లో పొరపాటున నో బాల్ పడితే దాన్ని కూడా యువీ సిక్సర్ గా మలిచేవాడని, అంతటి ఊపులో యువరాజ్ ఉన్నాడని అన్నాడు. అదృష్టవశాత్తు ఆ ఓవర్లో నో బాల్ వేయలేదని బ్రాడ్ పేర్కొన్నాడు. అయితే 2007 టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో యువరాజ్ అన్ని బంతుల్ని సిక్సర్స్ గా మలిచిన సంగతి తెలిసిందే. అపూర్వ ఘట్టాన్ని భారత క్రికెట్ అభిమానులు అంత సులువుగా మర్చిపోలేదు. 2007 సెప్టెంబర్ 19న ఈ విధ్వంసం జరిగింది. యువరాజ్ ని లక్ష్యంగా చేసుకుని ఫ్లింట్ ఆఫ్ చేసిన కవ్వింపులు స్టూవర్ట్ బ్రాడ్ కి శాపంగా మారాయి. చరిత్రకు నాంది పలికింది. టీ20s లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన తొలి బ్యాటర్ గా యువీ ఆ రోజు చరిత్ర క్రియేట్ చేశాడు. అలాగే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఆ మ్యాచ్ లో 17వ ఓవర్లో యువరాజ్ క్రీజ్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫ్లింట్ ఆఫ్ బౌలింగ్ లో యువీ 2 ఫోర్స్ బాదాడు. అనంతరం యువీని ఫ్లింట్ ఆఫ్ కవ్వించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన యువరాజ్ తర్వాతి ఓవర్లో పెను విధ్వంసం క్రియేట్ చేశాడు.